నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. అంకిత రాజ్ ఈ జంట ఒకప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎంత ఫేమస్ అయ్యారో మన అందరికీ తెలుసు. అంకిత ఒక ట్రాన్స్ మహిళ, రాజ్ అంకితాన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రతి వీడియోలు కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా, అంటే వాళ్ళని అభిమానించే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ అనూహ్యంగా ఏం జరిగిందో తెలీదు, ఇద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి, ఆ అబ్బాయి లైఫ్ ఆ అబ్బాయి అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే తాజాగా అంకిత మరోసారి హల్దీ ఫంక్షను, పెళ్లి కూతురు గెటప్లో కనిపిస్తూ ఉంది. సో మరి అంకిత మరో రెండో పెళ్లి చేసుకుంది. ఇలా ఎన్నో అంశాలు వినిపిస్తున్నాయి. అసలు అంకిత హల్దీ ఫంక్షన్ స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రచన గారు. ఒక్కసారి రచన గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. రచన గారు చెప్పండి, అంకిత రాజ్ ఒకప్పుడు సోషల్ మీడియాలో ఒక మంచి జంట అని చెప్పొచ్చు. చాలా ఫాలోయింగ్ ఉండేది వాళ్ళకి. బట్ అనూహ్యంగా ఏం జరిగిందో తెలీదు, ఇద్దరు విడిపోయారు. ఇన్స్టాలో కూడా అన్ఫాలో చేసుకున్నారు. వాళ్ళ ప్రీవియస్ వీడియోస్ అన్ని డిలీట్ చేశారు. ఇక తాజాగా అంకిత కూడా కొన్ని హాస్పిటల్కి సంబంధించిన వీడియోలు షేర్ చేయడం జరిగింది. కొన్ని సర్జరీస్ కూడా ఏవో అయ్యాయి ఆవిడకి. ఇకపోతే తాజాగా హల్దీ ఫంక్షన్ చేసుకున్నారు ఆవిడ. సో మరొక పెళ్లి చేసుకున్నారని ఏవేవో వినిపిస్తున్నాయి. అసలు ఏంటి స్టోరీ? అంటే పెళ్ళి అంటే పెళ్లి కొడుకు ఉండాలి కదా యాక్చువల్గా. సో తను రాస్తో పెళ్లి చేసుకున్నప్పుడైతే అంత ఓపెన్గానే చేసింది. పెళ్లి మనం అందరం చూసాము. సోషల్ మీడియాలో కూడా అవి చాలా అవైలబుల్గా ఉండేవి, ఇప్పుడు లేవు. బట్ ఈ హల్దీ ఫంక్షన్ నాకు తెలిసి మా దానిలో ఇజ్రా కల్చర్లో ఒక పూజ అని ఉంటుంది. మొత్తం ట్రాన్సిషన్ సర్జరీస్ అయిపోయాక ఒక పూజ చేస్తారు, మాత పూజ. సో అది 40 రోజులు దీక్ష తర్వాత ఆ పూజ చేస్తారు. అప్పుడు కూడా హల్దీ ఫంక్షన్ చేస్తారనమాట. ఆ 40 రోజుల తర్వాత హల్దీ ఫంక్షన్ చేశాక గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువు ఏదైతే మెడలో తాళిబొట్టు ఉంటుందో లచ్చ అంటాం, దాన్ని వేయటం జరుగుతుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా వధూవరువులు ఉన్న పెళ్ళి అయితే కాదని నేను అనుకుంటున్నాను. సో ఇది ఖచ్చితంగా మాత పూజ, అదే పెళ్ళి తంతు, అదే హల్దీ ఫంక్షన్. ఎందుకంటే ఆ వీడియోలు చూస్తే అంకిత మంచి పెళ్లి కూతురు గెటప్లో ఉన్నారు. ఆవిడని ఇలా పల్లకిలో తీసుకొస్తూ ఉన్నారు. అండ్ హల్దీ కూడా మంచి ఫోటో షూట్ కూడా పెట్టించుకున్నారు ఆవిడ. మా దానిలో అందరూ కూడా ఈ ఫంక్షన్ చేసుకుంటారు. నేను కూడా చేసుకున్నాను యాక్చువల్గా. సో ఎందుకంటే ఆ సర్జరీ ఏదైతే ఒక పూర్తి మహిళగా అయ్యే సర్జరీస్ కంప్లీట్ అయిపోయాక అన్ని చేసుకునే ఒక సెలబ్రేషన్ కదా అది. ఒకవైపు పూజ, అది తంతు ఖచ్చితంగా చేయాలి కమ్యూనిటీలో, మాతకి పూజ. అలానే ఒక అంటే మళ్ళీ రాని ఒక సిట్యుయేషన్ అది, కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ద ఫెమినిటీని సెలబ్రేట్ చేసుకునే పండగ అది యాక్చువల్గా. సో అది ఎప్పుడూ జీవితాంతం ఉండిపోద్ది కాబట్టి మెమరబుల్గా ఆ పల్లకిలో తీసుకురావటము, మెహందీ, హల్దీ ఫంక్షను, ఇవన్నీ కూడా ఒక మెమరీలా, స్వీట్ మెమరీలా ఉండిపోతాయి. అంటే జనరల్గా ఇప్పుడు అంకిత గారి ప్రొఫైల్ చూసుకుంటే ఆ ప్రొఫైల్లో కింద కామెంట్స్ మొత్తం అవే, అక్క ఒకసారి భావం చూపించు, మళ్ళీ పెళ్లి చేసుకున్నావా, కంగ్రాచులేషన్స్, ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. బట్ అంకిత గారు ఎక్కడ రెస్పాండ్ అవ్వట్లే ఆ కామెంట్లకు కూడా ఆవిడ. బట్ అవి మాత్రం చాలా వైరల్ అవుతూ ఉన్నాయి అవి. అండ్ ఇకపోతే అంటే ఇది ఎప్పుడో జరిగింది, మళ్ళీ అడిగే సందర్భం కాదు, బట్ వాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అసలు వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు? అంటే అది పర్సనల్ రీజన్స్ ద్వారా వచ్చింది. మన రీజన్స్ ఏవి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు యాక్చువల్గా. పలానా రీజన్ వల్ల వీళ్ళిద్దరు విడిపోతున్నారని వాళ్ళు కూడా చెప్పలేదు. బట్ ఎంతో హుందాగా వాళ్ళు, మేమిద్దరూ పెళ్లి చేసుకున్నాము, ఉన్నాము, బట్ మేము ఈ టైం నుంచి విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నామని వాళ్ళు ఏవైతే ఒక స్పేస్కి వచ్చి ఉండటానికి తెచ్చుకున్నారో వనరులన్నీ డివైడ్ చేసుకొని ఆ రోజు నుంచి వాళ్ళు విడిగా జీవించడం స్టార్ట్ చేశారు. ఐ లవ్ దిస్ అగ్రిమెంట్ అండ్ డెసిషన్ ఆల్సో. ఐ రెస్పెక్ట్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో మనం చర్చించాం కదా, అసలు రిలేషన్షిప్లో ఎప్పుడు ఎంటర్ అవుతారో, ఎలా బ్రేక్ అవుద్దో తెలియని, ఏ ట్రామాలోకి ఎవరిని నెట్టేస్తామో, సూసైడ్ అవుద్దో, మర్డర్ అవుద్దో తెలియని వాతావరణంలో వీళ్ళు ఒక అండర్స్టాండింగ్తో, ఒక క్లారిటీ తోటి, సరే మనం వచ్చాము, ఉన్నాము, ఇప్పటి నుంచి మనం విడివిడిగా ఉందాము అనే క్లారిటీ చాలా ఒక ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేసిందండి. కానీ ఇద్దరు కలిసి ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళ వీడియోలు ఇలా పోస్ట్ చేస్తే అలా సెన్సేషన్ అవి. అంటే ఆయన జిమ్ చేస్తున్నప్పుడు ఆవిడ ఆయనకి ఫుడ్ పెట్టడం కానీ, చూసుకోవటం కానీ, అండ్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చేసే వ్లాగ్స్ కానీ ఒక నిజంగా యూట్యూబ్ని షేక్ చేసే ఆ టైంలో. యూట్యూబ్నే కాదు, కమ్యూనిటీని కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడైతే విడిపోయారో చాలా మటుకు చాలా చోట్ల వెళ్ళినప్పుడు మా కమ్యూనిటీలో ఇదే విషయం చర్చలో ఉండేదన్నమాట. సో కొంతమంది ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, రిలేషన్షిప్లో ఎంటర్ కాని వాళ్ళు ఏమని అనేవాళ్ళు అంటే, తరచూ నేను విన్న మ్యాక్సిమం వాయిస్ నేను చెప్తా ఉన్నాను, వాళ్ళని చూస్తే ఒక హోప్ ఉండేది. అంటే
అసలు ఎవరు మనతో ఉండరు, పెళ్ళి అనేది జరగదు, మాకు కూడా అసలు ఇలాంటి తంతులు ఏమన్నా ఉండవు, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉండదు, కావాలనుకుని ఎవరు రారు అనే దానిలో ఆ డిస్కషన్లో ఉంటుంది, జరుగుతుంది, అన్నీ అవుతుంది అనేది ఏదైతే చూపించారో వాళ్ళు, అది ఒక హోప్ని కలుగజేసింది కమ్యూనిటీకి. ఆ హోప్లోనే ఉన్నారు. ఎప్పుడైతే విడిపోయారో వెంటనే వీళ్ళు అదే అన్నారు, ఏంటంటే ఇప్పుడు మొన్నటిదాకా ఒక హోప్ ఉండేది మనకు కూడా అవుతుందని, ఇప్పుడు ఆ హోప్ కూడా లేదు, వీళ్ళ జంట కూడా విడిపోయింది అంటే మిగిలిన జంటలాగే వీళ్ళు కూడా విడిపోయారు అని ఒక అనీజీనెస్, ఒకలాంటి విషాదం అలుముకుంది కమ్యూనిటీలో యాక్చువల్గా. అంటే ఈ ప్రశ్న ఇందాకలు అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేకపోయి ఇప్పుడు అడుగుతున్నాను. అసలు ఈ ట్రాన్స్ ఉమెన్స్తోని పురుషులు ఎందుకు ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారు అంటే ఏం చెప్తారమ్మా? అంటే వాళ్ళ అవసరాలు తీరిపోయాయని వచ్చి అసలు ఎలా చూడొచ్చు దీన్ని? అంటే నేను చెప్తే మామూలు కూడా చాలా మంది తిడతారు చాలా విషయాల్లో నన్ను, బట్ అంటే నువ్వు అటువైపు కూడా మాట్లాడతావు ఇటువైపు కూడా మాట్లాడతావు అని అంటారు. బట్ కానీ నేను వ్యవస్థ గురించి మాట్లాడతాను ముఖ్యంగా. ఏంటంటే మన వ్యవస్థ అనేది బైనరీలో ఉంది, ఆడ మగ అనేది ఉంది. ఆడ మగ అనే దానిలో ఒక కల్చర్ కూడా ఉంది కదా, సంస్కృతి కూడా ఉంది. సంస్కృతిలో వేరు విషయాలు ఉన్నాయి, మతం ఉంది, కులం ఉంది, అవునా, మా ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఇలా జెండర్ రూల్స్ అంటారు దాన్ని, ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని అనాదిగా ఉంది యాక్చువల్గా, కొన్ని తరతరాలుగా ఉంది. ప్రతి ప్రాంతానికి వైవిధ్యం ఉంది మళ్ళీ కదా, ఇక్కడ ఒక రకంగా ఉంటే కాశ్మీర్లో ఒకలాగుంది, పాకిస్తాన్లో ఒకలాగుంది, దుబాయ్లో ఒకలాగుంది, అమెరికాలో ఒకలాగుంది కదా. ఈ వైవిధ్యంలో ఎక్కడున్నా కానీ బైనరీలోనే ఉంది అంతా, ఆడ మగ సంబంధాల గురించే ఉంది. ఆడ మగ కాకుండా ఉండే సంబంధాల గురించి ఎక్కడ మనం చదవము, వినవము, చూడము కూడా. సో ఈ బైనరీ వరల్డ్లో, ఈ సమాజాల్లో, ఈ సంబంధాల్లో ఇది కాకుండా ఉండే సంబంధాలు ఏవి కూడా రక్షణ లేని సంబంధాలు. సో ఒకవేళ అలాంటి రిస్క్ తీసుకుంటున్నారంటే ఆ ఇద్దరు వ్యక్తులు రిస్క్ తీసుకుంటున్నట్టే యాక్చువల్లీ. సో ఇప్పుడు ఈ అబ్బాయి విషయం అంకిత రాజ్ అప్పుడు అదే డిస్కషన్ అయింది. నేను ఒకటే అన్నాను, అంటే నాకు తెలిసిన, అంటే నాకున్న ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దానిలో నేను ఏం చెప్పాను అని అంటే, ఖచ్చితంగా ఒక మగపిల్లవాడు వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని ఒక ట్రాన్స్ మహిళతో జీవించడానికి వచ్చినప్పుడు, ట్రాన్స్ మహిళే కాదు సింగిల్ విమెనే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి కానీ చుట్టుపక్కల ఉన్న సమాజం నుంచి కానీ వివక్షతను ఎదుర్కొంటాడు. ఎందుకంటే నీకు ఆ అమ్మాయి దొరికిందా, ఇంకెవరు దొరకలేదా? ఒకవేళ సింగిల్ ఉమెన్ అయితే, ట్రాన్స్ మహిళ అయితే పోయి ట్రాన్స్ మహిళే దొరికిందా నీకు? తన వల్ల ఏం లాభం ఉంది? పిల్లల్ని గంటదా? నీకేం సుఖం ఉంది అసలు? ఇవన్నీ మొదలుకొని డిస్కషన్ స్టార్ట్ అయ్యాక ఆ డిస్కషన్ ఒక స్థాయికి ఎట్లా వెళ్తుందంటే, అసలు నువ్వు మగాడివేనా, నువ్వు మగాడివైతే ఖచ్చితంగా మంచిగా మీ తల్లిదండ్రులు చూసిన సంబంధమే చూసి పెళ్లి చేసుకునేవాడు కదా. అంటే ఇది పరువు హత్యల ఏదైతే కులాంతర వివాహాలు జరిగిన విషయంలో కూడా ఇలాంటి చర్చే వచ్చింది, ఇలాంటి విభేదాలే వచ్చినాయి, అవునా. అప్పుడు చాలామంది సమర్థించారు సోకాల్డ్ ఫ్యామిలీస్ని, అలా చేయొచ్చా, అలా ఎందుకు అన్ని సంవత్సరాలు చూసిన తండ్రిని ప్రేమించిన తండ్రిని వదిలేసి వెళ్ళిపోయి అలా చేయొచ్చా, ఇవన్నీ కూడా మనం చూసాం కామెంట్స్. బట్ ట్రాన్స్ మహిళ విషయంలో సమాజం నిర్దాక్షిణ్యంగా ఏమంటుంది అంటే, అసలు ఆమె పనికిరాదు కదా, రిలేషన్షిప్కే పనికిరాదు, అలాంటి నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటి అనే ఒక ప్రెషరు అనేది ఈ బైనరీని బ్రేక్ చేయలేని ఒక ఛాలెంజ్ ఏదైతే పురుషులు సోకాళ్ళు ఎవరైతే రిలేషన్షిప్లో ఉందా అని వస్తున్నారో, ప్రేమించి వస్తున్నారో, నిజాయితీగానే ఉండాలని వస్తున్నారో, వాళ్ళకి అదొక పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ మీద ఆ ఛాలెంజ్ని ఎంతవరకు ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఎంతవరకు ఓవర్కమ్ చేస్తారు కదా. ఇప్పుడు నేను ట్రాన్స్ మహిళగా జీవించడమే నాకు ఒక ఛాలెంజ్ అయినప్పుడు, నాతో ఉండడం కూడా నీకు ఛాలెంజ్ అయినప్పుడు ఎంతవరకు ఈ ప్రశ్న తట్టుకోగలరు? నాకైతే అలవాటు అయిపోయింది, నేను ప్రతిరోజు వింటాను, ప్రతి క్షణం వింటాను, కొజ్జ మాము చెక్క ఇవన్నీ వింటాను, నాకు అలవాటు అయిపోయింది, నాకేం ఫరక్ పడదు. బట్ కానీ ఇదే మాటలు మళ్ళీ ఆయన అంటే ఆయన ఎంతవరకు పడతాడు? పైగా నేను ఇంట్లో నుంచి గెంట వేయబడి తల్లిదండ్రులని అందరిని వదులుకొని నేను బ్రతుకుతా ఉన్నాను నా సముదాయంతో. అలాంటి జీవితం నేనే కావాలనికి వచ్చిన ఆ వ్యక్తి, తన వాళ్ళందరినీ వదులుకొని వచ్చిన వ్యక్తి, నా మీద ఆధారపడిన వ్యక్తి మీద ఇంకెంత ప్రెషర్ ఉంటుంది? నన్నే చూసుకొని బతుకుతాడు ఆ వ్యక్తి, అవునా కదా. సో ఆ వ్యక్తి ఉన్న హోప్స్ అన్నీ మీట్ అవ్వగలుగుతామా? ఇప్పుడు నా బ్యాటిల్ నేను ఫైట్ చేయగలుగుతాను, తన బ్యాటిల్ నేను చేయలేను కదా. తను ఎలాంటి సిచ్యుయేషన్లో ఎవరు అటాక్ చేస్తారో కూడా తెలియదు. సో మేము ట్రాన్స్ కమ్యూనిటీలో కొన్ని గమనించాము ఏంటంటే, పార్ట్నర్ని హత్య చేసిన కేసెస్ కూడా మేము చూసాము మా దానిలో. ఇప్పుడు మా వాళ్ళు ట్రాన్స్ మహిళలు సూసైడ్ చేసుకోవడమే కాదు, ట్రాన్స్ మహిళల యొక్క పార్ట్నర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు సూసైడ్స్ చూసాము, వాళ్ళ ఫ్యామిలీని నిర్బంధించిన కేసెస్ చూసాము, వాళ్ళ ఫ్యామిలీ ద్వారా దూరంగా పంపివేయడం చూసాము, ఇవన్నీ కూడా హింస చూసాము ఈ పిల్లల మీద, మగ పిల్లల మీద అనమాట. సో నేను అనేది ఏంటి అంటే, ఈ హింస అనేది మా వరకే కాకుండా పరిమితం కాకుండా వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా తట్టుకుంటారు, అదొక కారణం. థ్యాంక్ యూ.